నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోజ్గి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలను ఓడించాలని పిలుపు. హాన్వాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహబూబ్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ తనను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. వీవీప్యాట్ల పనితీరును మరోసారి జాగ్రత్తగా పరిశీలించాలి. నిపుణులకు సూచనలు సలహాలు అందజేసిన కలెక్టర్. దేశ ప్రధాని మోదీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కోజ్గి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని ఆరోపించారు. మోదీకి అవసరమైనప్పుడల్లా కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని, మోదీ మైనారిటీ, దళిత, గిరిజన వ్యతిరేకంటూ దుయ్యబట్టారు. అలాంటి మోదీని సమర్థిస్తున్న కేసీఆర్ను ఏమని సంబోధించాలంటూ ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్రీయ సంఘ పరివార్ అంటూ విమర్శలు గుప్పించారు. అటు ఎంఐఎం, ఇటు టీఆర్ఎస్లు బీజేపీకే మద్దతు ఇస్తున్నాయని, ఈ ముగ్గురిని మూకుమ్మడిగా ఓడించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. केसीआर जी ने नाम बदला, कलेश्वरम प्रोजेक्ट नया नाम दिया. केसीआर గారు పేరు మార్చిండ్రు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరు మార్చి ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. और प्रोजेक्ट का दाम 90,000 करोड़ रुपए कर दिया. ఇయాల ప్రాజెక్టు విలువ 80,000 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. सिर्फ नाम बदलने के लिए केसीआर जी ने 40,000 करोड़ रुपए आपसे ले लिए. కేవలం పేరు మార్చినందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 40,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. मिशन ककटिया एंड भागीरथा में मिशन भगीरथ, मिशन काकतियालो कूड़ा पुराने टैंक्स को पेंट करने के लिए पैसा लिया. टैक्स कట్టడానికి కూడా వాటిల్లో పైసలు తీసుకోవడం జరిగింది. और ये धोखा किससे किया? ఈ ద్రోహం, ఈ మోసం ఎవరిని చేసిండు? तेलंगाना के युवाओं से और तेलंगाना के किसानों से. తెలంగాణ యొక్క యువకులు, తెలంగాణ యొక్క రైతులను మోసం చేసిండు కేసీఆర్. युवाओं को वायदा किया था कि 1 लाख युवाओं को रोजगार देंगे. యువకులు ఆశించిండ్రు 1,00,000 ఉద్యోగాల ఖాళీలు కేసీఆర్ భర్తీ చేస్తాడని. मैं तेलंगाना के युवाओं से आपसे पूछना चाहता हूं, ఈ రోజు पिछले 4.5 साल में केसीआर जी ने कितने युवाओं को रोजगार दिया? ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ యువతను అడుగుతున్నా, 4 సంవత్సరాలలో కేసీఆర్ గారు మీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆలోచన చేయండి. अपने परिवार के 4 लोगों को आपके चीफ मिनिस्टर ने रोजगार दिया. ఆయన కుటుంబంలో ఉండే 4 కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండు. 4 लोगों ने 4 करोड़ लोगों का भविष्य छीना. ఈ నలుగురే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేసిండ్రు. कांग्रेस पार्टी ने महिलाओं के लिए सेल्फ हेल्प ग्रुप का कॉन्सेप्ट निकाला था. కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆర్థిక బలోపేతం చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ప్రారంభించింది. मगर केसीआर जी ने उनकी भी मदद नहीं की. కానీ చంద్రశేఖరరావు గారు వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं. మహిళలే జాతి యొక్క సంపద, కుటుంబ పెద్దలు. उनके बिना तेलंगाना आगे नहीं बढ़ सकता है. వాళ్ళు మహిళల భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి జరగదు. इसलिए कांग्रेस पार्टी की सरकार आते ही 1 लाख रुपए ग्रांट हर एसएचजी को देगी. అందుకోసమే
మహిళలను లక్షాధికారులు చేయడానికి డ్వాక్రా సంఘాలకు ₹1,00,000 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. और 500 करोड़ रुपए हम वुमेन एंटरप्रेन्योर्स के लिए बैंक लोन दिलवाएंगे. ఇదే కాకుండా 500 కోట్ల రూపాయలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేటాయించడం జరుగుతుంది. केसीआर जी ने सबसे कोई ना कोई वायदा किया. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ చూపించిండు. उन्होंने डबल बेडरूम घर देने का वायदा किया था. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని పేదోళ్ళకు ఆశ చూపించిండు. 22 लाख घर देने की बात की. 22 లక్షల ఇల్లు పేదలకు ఇస్తా అని చెప్పి వారు నమ్మబలికిండ్రు. कहां 22 लाख का वायदा और 5,000 की सच्चाई. 22 లక్షలు మనకు హామీ ఇస్తే 5,000 ఇండ్లు కూడా కట్టలేకపోయిండు. एससी और एसटी भाइयों को जमीन देने का वायदा किया था. దళితులకు గిరిజనులకు భూములు కూడా ఇస్తా అని చెప్పి వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. वो भी वायदा खोखला निकला. భూమి ఇస్తాన్న హామీ కూడా మోసంగా మారిపోయింది. और ऑपरेशन की जरूरत पड़ती है तो गरीब से गरीब किसान का परिवार युवा लाखों रुपए देने पड़ते हैं. ఈరోజు వైద్య సహాయం అందాలంటే రైతులకు కానీ యువకులకు కానీ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ये आपका पैसा है, कॉन्ट्रैक्टर्स का और एक परिवार का पैसा नहीं है. ఈ రోజు ఖర్చు పెడుతున్న డబ్బులు ప్రజలు కట్టిన పన్నులు అది కాంట్రాక్టర్లవో కేసీఆర్ బంధువుల సొమ్ము కాదు. ये पैसा कांग्रेस पार्टी आपको वापस लौटाने जा रही है. ఈ పైసలు మొత్తం పేద ప్రజలకు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. 5 लाख रुपए का मुफ्त इलाज कांग्रेस पार्टी करवा के देगी. 5 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి కాంగ్రెస్ పార్టీ అందివ్వడం జరుగుతుంది. పోరాటం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ దగ్గర సొమ్ములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అధికారానికి దాసోమనే కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ ధర్మం మన వైపు ఉంది. సోనియమ్మ ఆశీర్వాదం మన మీద ఉన్నది. తల్లి సోనియమ్మ ఆశీర్వాదం ఉంటే ఈ దేశాన్ని కాదు కొండనైనా పిండి చేసే శక్తి మనకు సోనియమ్మ అందిస్తుంది. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల కేసీఆర్ కుటుంబాన్ని గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు, పేపర్ పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, సద్దకుని కొడుకు రాజ్యసభ సభ్యుడైండు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ను, అయ్యా 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేవలం నీ కుటుంబం కోసమే వీళ్ళు త్యాగాలు చేసిండ్రని నువ్వు అనుకుంటున్నావా? నక్సలైట్ల ఎజెండానే నీ ఎజెండా అంటున్నావు కదా. ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ కుటుంబానికి అందరికి పదవులు ఇవ్వాలనుందో చూపించాల్సిందిగా చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా. మిత్రులారా, ఎన్నికల సందర్భంలో కేసీఆర్ హామీలు ఇచ్చిండు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు భూములు ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఇలాంటి హామీలు అన్ని కూడా గంగలో కలిసిపోయినాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడ్డది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మహబూబ్ నగర్ జిల్లాలో 14కి 14 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీజే, సిపిఐ కూటమి గెలవబోతుందని చెప్పి మనం చేస్తూ డిసెంబర్ 7వ తారీఖున పోలింగ్ ఉంది. డిసెంబర్ 11వ తారీఖున లెక్కింపు, డిసెంబర్ 12వ తారీఖున కాంగ్రెస్
తెలుగుదేశం పార్టీ టీజేఎస్ సిపిఐతో ఏర్పడ్డ ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మీ అందరికీ మనం చేస్తాను. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్న కేసీఆర్ కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతాంగానికి మోసం జరిగింది. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబాలకి వాళ్ళకి కొంత కంపెన్సేషన్ కానీ పరామర్శ కూడా ఇవ్వలే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమన్నగా నేను మీకు మనవి చేస్తున్నా, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తాను. అదేవిధంగా తెలంగాణలో పండే ప్రతి పంటకి మంచి మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాం. వరి ధాన్యానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,000 రూపాయల కొనుగోలు చేయబోతున్న విషయం మీకు మనం చేస్తాను. పత్తి 7,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. మిర్చి 10,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. మొక్కజొన్న 2,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన మన విద్యార్థులు, నిరుద్యోగ యువతకి కేసీఆర్ ప్రభుత్వంలో నైరాశ్యం, నిస్పృహ మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 2 జూన్ 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 1,07,000 ఉద్యోగాలు 4.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ దిగిపోయి తిరిగి ఎన్నికలకు పోయే సందర్భంగా ఆయన నింపింది కేవలం 11,000 ఉద్యోగాలు. మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకే ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఐటీ కారిడార్, పాలమూరు బైపాస్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, 2 పడకల గదుల ఇల్లు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన విషయం ప్రజలు మర్చిపోకూడదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్వాడ మండల కేంద్రంతో పాటుగా నాయనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే హన్వాడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. పనితనానికి ఈ ఊర్లో స్థానం ఉంటది. భవిష్యత్తులో ఈ హన్వాడని పూర్తిగా దిద్దుతా. హన్వాడలో చెప్తున్నా, ఏర సముద్రం అంటే ఊరి మునగకుండానే ఒక పెద్ద ఆనకట్ట కట్టి దానిలో 1 TMC నీళ్లు వచ్చి అక్కడి నుంచి అన్ని చెరువులకు కాలువగా నింపుతారు. ఊరు ఓళ్ళు మళ్ళీ ఎవరైనా దొంగలు చేస్తారు. ఏమంటావు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు. మేము వాది వాళ్ళకు మాలోని, ముళ్ళూరు కాపులకు ముళ్ళులోని, రెడ్డిలకు రెడ్డిని, ముస్లింలకు ముస్లింని. మాకు ఉద్యమకారులకు కులము, మతము, జాతి లేదు. మీరు బాగుపడమే మా లక్ష్యం. మీ బాగు గురించి, మీ కష్టాల గురించి, మీ కన్నీరు తీర్చడానికి నేను ప్రయత్నం చేసినా లేదా ఆలోచన చేసుకోండి. మీరు అడిగిన పనులన్నీ ఇచ్చినా లేదా ఆలోచన చేసుకోండి. ఏదైనా మీకు అందుబాటులో కూడా పోయినా మరి ఎంత ధైర్యం తెలుగుదేశం పార్టీకి? ఇలా టీఆర్ఎస్ పార్టీ పోయి ఆంధ్రలో పోటీ చేస్తుందా? రాయలసీమలో పోటీ చేస్తుందా? ఒకవేళ రాయలసీమలో ఆంధ్రలో పోటీ చేస్తే కనీసం ఈ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక్కడనే వస్తాడా? రాడు. ఎందుకంటే అరే నేను నిజమైన ఆంధ్రుని, రాయలసీమ బిడ్డని, ఈ తెలంగాణ పట్ల ఎందుకు నిలబడతారా? రానిపోని చెప్తాడు. మరి మనం తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ, నాశనం చేస్తున్న పార్టీ తెలంగాణ, ఇప్పటికిప్పుడే నీళ్ళు వచ్చేస్తని చెప్పిన పార్టీ, ఈ పార్టీకి నీళ్ళు వచ్చేది ఆ నీళ్ళు రాకుండా చేసినటువంటి పార్టీకి మరి ఏ రకంగా మనం స్వాగతం పలకాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఏ రకంగా చెప్పాలో మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎవరు వచ్చినా చంద్రబాబు కాదు, తెలుగుదేశం పార్టీ కాదు,
వాళ్ళు చేసి వచ్చినా ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చుకొని ఈ చెరువులు నింపి ఎండాకాలమే అడుగు పంపించి నీళ్లు పండిస్తాం. ఈ ఊర్లో ఏ సమస్య లేకుండా చేస్తాం. చాలా మంది యువకులు ఉన్నారు. రేపు మహబూబ్ నగర్ లో కట్టబోయే 500 ఎకరాల్లో కట్టబోయే ఐటీ పార్క్ లో ఈ ఊర్లో ఉన్నటువంటి యువకులకు అక్కడ ఉద్యోగాలు ఇచ్చి నీ కళ్ళ ముందరనే నా కొడుకు ఉద్యోగం వచ్చింది, నా కొడుకు సుఖంగా బండి మీద పోతున్నాడు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మీకు ఇంకా బాగా చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మాది 5వ నెంబర్ సీరియల్లో కారు గుర్తుంటది, బ్యాలెట్ పేపర్ బాక్స్ ఉంటుంది. అక్కడ 5వ నెంబర్ సీరియల్ మీద కారు గుర్తుంటది. కారు గుర్తు మీద మనం ఒత్తాలి. కారు గుర్తు మీద ఒత్తితే అప్పుడు మనం టీఆర్ఎస్కి వేసినట్ల. ఇక నిజమైన అసలు శిష్టమైన తెలంగాణ బిడ్డ కారు గుర్తు పైన ఆలోచన చేస్తారు. కారు గుర్తు మీద ఓటు వేయాలని చూస్తారు. 7 తారీఖు ఎప్పుడు వస్తారని చూస్తారు. 5వ నెంబర్ మీద ఎట్లా వస్తారని చూస్తారు. టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఏమి వినిపిస్తలేదా? కారు గుర్తుకే. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న వీవీప్యాట్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి చిన్న పొరపాటు కూడా ఆస్కారం ఇవ్వకుండా పకడ్బందీగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాలురోజు అన్నారు. రాష్ట్ర శాసనసభకు డిసెంబర్ 7వ తేదీన జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయబోతున్న వీవీప్యాట్ల పనితీరును పరిశీలించడానికి బెంగళూరు, హైదరాబాద్ల నిపుణులు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటింగ్లో పారదర్శకత కోసం వీవీప్యాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిందని, ఓటర్లు అయోమయానికి గురి కాకుండా చక్కగా వాటిని పనిచేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర శాసనసభకు డిసెంబర్ 7వ తేదీన జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు కలెక్టరేట్లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ల ఫోటో, ఓటర్ స్లిప్లో వివరాలు పూర్తిగా పొందుపరిచామని, ఏ కేంద్రంలో ఓటు వేయాల్సిన విషయాలు వంటివి పూర్తిగా ఉన్నాయని ఆమె వివరించారు. దీంతో పాటుగా పోలింగ్ కేంద్రాల వద్దకు ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్న సౌకర్యాలు, ఓటు ఎలా వేయాలనే విషయాలను సవివరంగా తెలిపే కరపత్రాన్ని కూడా ఓటర్లకు అందజేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. చాలా క్లియర్గా, చాలా పెద్దగా ఫోటో ఓటర్ స్లిప్లు తయారు చేయడం జరిగింది. ఈ ఫోటో ఓటర్ స్లిప్స్లో ఓటర్ది అన్ని వివరాలు, ఉదాహరణకి పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఏ సీరియల్ నంబర్, ఓటింగ్లో ఏ సీరియల్ నంబర్లో ఉన్నారు, పోలింగ్ స్టేషన్ పేరు, అవి అన్నీ ఫస్ట్ పేజ్లో పెట్టడం జరిగింది. సెకండ్ పేజ్లో పోలింగ్ స్టేషన్ది నక్ష, నజరీ నక్ష కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఫోటో ఓటర్ స్లిప్స్ అని నిన్నటి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఫోటో ఓటర్ స్లిప్తో పాటు ఒక ఓటర్ గైడ్ కూడా ప్రతి ఒక్క కుటుంబంకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓటర్ గైడ్లో చాలా సులభంగా పోలింగ్ కేంద్రంకి ఎలా రావాలి, పోలింగ్ కేంద్రంకి వచ్చిన ముందు మీరు మీ పేరు ఎక్కడ నుంచి చూడవచ్చు, పోలింగ్ స్టేషన్లో ర్యాంప్ సౌకర్యాలు, లైన్ ప్లస్ టెలిఫోన్స్, కెమెరాస్ పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రాకూడదు, అవి అన్ని వివరాలు కాకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో PO1, PO2, PO3, PO4 ఏమి చేస్తారు దాని గురించి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. అవి కాకుండా వీవీప్యాట్ గురించి ఒక చిన్న డీటెయిల్స్ ప్లస్ మీకు మీ ఓటు వీవీప్యాట్లో ఎలా కనిపిస్తుంది దాని గురించి కూడా ఫోటోగ్రాఫ్ పెట్టడం జరిగింది. ఏమి కాకుండా మీకు ఏమైనా సమస్య ఉంటే, అంటే మీ ఫోటో ఓటర్ స్లిప్ మీ దగ్గరకి రాలేదు, లేకపోతే మీ కొత్త ఎపిక్ కార్డ్ మీ దగ్గరకి రాలేదు, ఏమైనా సమస్య ఉంటే ఒక హెల్ప్ లైన్ నంబర్ 231402 వనపర్తిలో, లేకపోతే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1950 అని పెట్టడం జరిగింది. ఈ రెండు నంబర్స్లో ఫోన్ చేసి కంప్లైంట్ లేకపోతే మీకు ఏమైనా సమస్య ఉంది దాని గురించి రిజిస్టర్ చేస్తే మేము దానికి పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. అలానే వనపర్తి జిల్లాలో 22,700 కొత్త ఓటర్స్గా నమోదు చేయడం జరిగింది. ఈ కొత్త ఓటర్స్కి ప్రతి ఒక్కరికి ఎపిక్ కార్డ్ రావడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ ఇప్పుడు BLOs ద్వారా ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరికి తొందరగా ఎపిక్ కార్డ్ కావాలి, మీకు మీ BLO నుంచి సమాచారం లేదు అంటే
మీరు మీ దగ్గర ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా ఎపిక్ కార్డ్ది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. బహుశా ప్రతి ఒక్క ఎపిక్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వచ్చిన 3 రోజుల్లో పూర్తి అయిపోతుంది. మహబూబ్ నగర్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి బార్ అసోసియేషన్ నేతలను కలిశారు. ఈ సందర్భంగా తనకు మద్దతు పలకాలని వారికి విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే 41 సిఆర్పిసి సెక్షన్ను సవరించి బెయిల్స్ మొత్తం కోర్టుల ద్వారానే తీసుకునే విధంగా చట్టంలో మార్పుల కోసం ప్రయత్నిస్తానన్నారు. గతంలో తాను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశానని, అడ్వకేట్ల సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు సురేందర్ రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి గడియారం గుర్తుకు ఓటు వేస్తారని గెలిపించాలని అభ్యర్థించారు. బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. బార్ అసోసియేషన్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వారి యొక్క సమస్యలు ప్రతిసారి వారి సమస్యల మీద ఏదో ఒక మాట చేయడం, జారుకోవడం తప్పితే వాళ్ళకు ఒరిగింది ఏం లేదనే విధంగా వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరిగింది. నేను ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడిని కాబట్టి వాళ్ళ సాధక బాధలు కష్టసుఖాలు నాకు తెలుసు కాబట్టి అలా ఖచ్చితంగా న్యాయం చేస్తానని వాళ్ళ గొంతుకనై నేను వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని మాట్లాడడం జరిగింది. నేను 41 సిఆర్పిసిని సవరించి బెయిల్స్ అన్నీ కూడా కోర్టులోనే తీసుకోవాలని, పోలీస్ స్టేషన్లో బెయిల్ తీసుకొని మిస్యూజ్ కాకూడదని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు స్టైఫండ్ విషయంలో కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని, అదేవిధంగా సంక్షేమ నిధి 100 కోట్లు ఉంటే దాన్ని 500 కోట్లకు పెంచే విధంగా నా వంతుగా నేను ఖచ్చితంగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ, హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ ఈ విధంగా వారికి నా వంతు ఎంత కష్టమైనా నా వంతు సాయం చేసి, ఇంతవరకు చెప్పిన మాటలు కళ్ళబొల్లి మాటలు అయితే ఇప్పుడు నా మీద నమ్మకం ఉంచండి, నేను ఖచ్చితంగా నెరవేర్చి మీ ఆశీస్సులు తీసుకుంటాను వాళ్ళకి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. బార్ అసోసియేషన్ తరఫున చాలామంది న్యాయవాదులు నాకు మద్దతుగా నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత పాలమూరు డెవలప్మెంట్లో కూడా వాళ్ళని భాగస్థులను చేసి ఒక నిపుణుల కమిటీ పెట్టి గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మేధావులందరూ కూడా డెవలప్మెంట్లో కూడా కీలక పాత్ర పోషించాలని నా ఉద్దేశం. నేను అనే అహం రాకుండా ఒక్క వ్యక్తి చేసేది కాదు ఇది. ఓట్లు ఎట్లయితే తీసుకుంటామో దాని నుంచి మేధావులను కూడా బయటకు తీసుకొని అభివృద్ధిలో కూడా వాళ్ళని భాగస్థులను చేసి అందరం కలిసి అభివృద్ధి పరిచే విధంగా నేను అనే అహాన్ని రూపుమాపి పాలమూరు అభివృద్ధిలో పూలబాటలు వేస్తామని, ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంతో కూడుకున్న పాలమూరును నిర్మిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో జాతీయవాదం, క్రమశిక్షణ, అంకిత స్వభావం పెంపొందించడానికి ఎన్సీసీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వనపర్తి అడిషనల్ ఎస్పీ భాస్కర్ అన్నారు. యువత తప్పనిసరిగా ఎన్సీసీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్సీసీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత యుద్ధ సమయాల్లో అవసరమైన సేవల కోసం ఎన్సీసీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. పోలీసు విధుల్లో కూడా ఎన్సీసీ పాత్ర ఎంతో ఉంటుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్సీసీ అనగానే సగం మంది మా దాంట్లోకి వస్తారని చెప్పేసి, ఈ డిపార్ట్మెంట్లోనికి వస్తారని చెప్పి ఒక ఆనందం కూడా మాకు ఉంటుంది. మా యొక్క యూనిఫామ్ వాళ్ళని చూడంగానే మేము వాళ్ళంతా కలిసి ఒకటే అనే ఒక భావన. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1948లో అప్పుడు వార్లో కొంత అవసరం వచ్చేసి ఎన్సీసీని అప్పుడు మిలిటరీ ఏర్పాటు చేసుకున్నది. మాకు ఏ బందోబస్తులు చూసినా ఎక్కడ అవసరం వచ్చినా మా ఎన్సీసీ పిల్లలు ఎక్కడ ఉన్నారని మన సార్ని కూడా అడుగుతాం. అంటే మీరు ఎంతో ఉన్నతి కావాల్సిన లక్షణాలు కలిగిన వ్యక్తులందరూ కూడా ఎన్సీసీలో ఉంటారు. అందరూ ఎన్సీసీకి రారు. ఎవరైతే బాధ్యత అయిన పౌరులు కావాలనుకుంటారో వాళ్ళ మంది పిల్లలు ఎన్సీసీ చేసిన తర్వాత వారి యొక్క ప్రవర్తనలో కూడా చాలా చేంజ్ వస్తుంది. జాతీయ గౌరవం పెరుగుతుంది, జాతీయ భావం కూడా మీలోనే వస్తుంది. అటువంటి ధీరులు, వీరులు అన్ని లక్షణాలు కలిగిన అట్లయితే భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి సార్లందరూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఎన్సీసీలోకి తీసుకొని మంచి ఉద్యోగాలు కూడా ఉన్నాయి వీళ్ళకు. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత గ్లైడింగ్ సర్టిఫికేట్స్ ప్రకారంగా మా దాంట్లో కానీ మిలిటరీ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ ఉపన్యాసం ముగిస్తూ అందరికీ
దేవరకద్ర నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల వెంకటేశ్వరుడికి మద్దతుగా ఆయన సతీమణి మంజుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందన్నారు. దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన భర్త వెంకటేశ్వరరెడ్డి ఎంతో శ్రమించారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ మహాకూటమి అభ్యర్థి ఎర్రశేఖర్పై టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని మహబూబ్నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పక్ష నేత కట్టా రవికిషన్ రెడ్డి హితవు పలికారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఎర్రసత్యం అనుచరుడిగా శ్రీనివాస్ గౌడ్ ఎదిగారని ఆయన గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాకూటమి నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎర్రశేఖర్ అంటే టీఆర్ఎస్కు ఎందుకు భయం అంటూ ఆయన ప్రశ్నించారు. మహాకూటమి విజయం ఈ ఎన్నికల్లో ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మహాకూటమి అభ్యర్థి ఎర్రశేఖర్ గారి మీద స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు అవాకులు చెవాకులు వాగుతున్నారు. ఎందుకంటే మేము వారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ అంటావు, చంద్రబాబు నాయుడు ఎక్కడ అంటావు? చంద్రబాబు నాయుడు ఎవరండి? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఆయన. మరి నీకు ఎర్రశేఖర్ అంటే ఎందుకు భయం పోయి? మీరు ఎర్రశేఖర్ మహాకూటమి అభ్యర్థి బలపరిచినటువంటి వ్యక్తి ఎర్రశేఖర్ గారు అంటే నీకు భయం ఎందుకు? మరి గెలువు మళ్ళా అసలు మేమెవరినో బెదిరించినట్టు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరినో బెదిరించినట్టు, కాంగ్రెస్ మహాకూటమికి సంబంధించిన వాళ్ళు మేము బెదిరించినట్టు నువ్వు అనవసర దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నావు? బెదిరించేది నీవు, ప్రలోభాలకు గురి చేసేది నీవు, డబ్బులకు ఎరదూపేది నీవు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ప్రజలందరికీ తెలుసు. వాటున ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి, ఇంత ప్రలోభాలకు గురి చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారా ఈ దేశంలో అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, 2009లో మీ నాయకుడు కేసీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోయి ఉంటే మీరు గెలుస్తుండ్రా అని నేను అడుగుతున్నా. మీ నాయకులు డిపాజిట్ అని వస్తుండరా అని ఆ రోజుల్లో అని అడుగుతున్నాను. కనుక దయచేసి మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మీరు మహాకూటమి బలపరిచినటువంటి అభ్యర్థి అన్న ఎర్రశేఖర్ గారి మీద ఇంకొకసారి వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, అవాకులు చెవాకులు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. ప్రజలంతా గమనిస్తున్నారు. వచ్చే నెల 7వ తారీఖు నాడు మీకు ప్రజలు గుణపాఠం సరియైన సమయంలో గుణపాఠం చెప్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గోనెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పద్మావతి కాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పూలే పనిచేశారన్నారు. పూలే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈరోజు జరిగిన కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి 190వ సంవత్సరం సందర్భంగా విగ్రహానికి పూలమాలలతో మరియు ఈరోజు మా యొక్క సంఘం యొక్క సభ్యుల ఆధ్వర్యంలో పద్మావతి కాలనీ మహబూబ్ నగర్ పట్టణంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి 190 సంవత్సరాలు గడుస్తున్న బీసీలు ఎక్కడ పడ్డా గొంగడి ఎక్కడనే వేసుకోవడం, మరి ఎస్సీ ఎస్టీతో పాటు బీసీలు కూడా అభివృద్ధి చెందాలని, బీసీలు కూడా అన్నగారిన బతుకుతున్నారు కనుక ఈరోజు బీసీలు అభివృద్ధి చెందాలని, బీసీలు ఉన్నత స్థాయి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే ఈరోజు మహాత్మా జ్యోతిరావు యొక్క ఆశయాలను నెరవేర్చిన వాళ్ళమైతాం.
మహబూబ్నగర్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మారపల్లి సురేందర్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సింధుజ పాలమూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. పాలమూరు పట్టణంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తనకు భర్త అయిన సురేందర్ రెడ్డిని గెలిపిస్తే సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మా ఎన్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. ఈరోజు మెట్టుగడ్డ నుంచి పంచాయతీరాజ్ కాలనీ, టీచర్స్ కాలనీ వరకు వచ్చాము. ఎక్కడ చూసినా రోడ్లు తవ్విండ్రు, నడవడానికి కూడా వీలు లేదు. ప్రతి ఒక్కరింట్లో నీళ్లు లేవని చెప్తుండ్రు. రోడ్లంతా తవ్వేసి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని కంప్లైంట్ చేస్తుండ్రు ఆడవాళ్ళు. అయితే ఏ ఇంటికి వెళ్ళినా వాటర్ ప్రాబ్లమే చెప్తుండ్రు. మెయిన్ మాకు వాటర్ చేస్తే వాటర్ గురించి ఎవరైనా వచ్చి అడిగినా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఫస్ట్ వాటర్ ప్రాబ్లం కంప్లీట్ చేయండి, మీకే ఓటేస్తాం, మిమ్మల్నే గెలిపిస్తామని చాలా రెస్పాన్సిబుల్గా చెప్తుండ్రు. మాకు చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంది. లేడీస్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కంపల్సరీ ఓటేస్తాం, మిమ్మల్నే గెలిపిస్తామని చెప్తుండ్రు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోజ్గి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఓడించాలని పిలుపు. హాన్వాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహబూబ్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ తనను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. వీవీప్యాట్ల పనితీరును మరోసారి జాగ్రత్తగా పరిశీలించాలి. నిపుణులకు సూచనలు, సలహాలు అందజేసిన కలెక్టర్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.